సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మాఘమాసంలో వచ్చేటువంటి పండుగల పర్వదినాల్లో ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి ఒకానొక చాలా విశిష్టమైనటువంటి రోజు పర్వదినం మాఘ పంచమి, లేకపోతే శ్రీ పంచమి, వసంత పంచమి. ఈ పంచమి రోజున అనగా మనకు సరస్వతీదేవి వాగ్దేవి జన్మించిన రోజుగా మనం చెప్పడం జరుగుతుంది. ఈమె జన్మించిన రోజు మాఘ పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి అని పెద్దలు చెప్పడం జరిగింది. అయితే మనకు దేవి శరవన్నవరాత్రుల రోజుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ మనం జరుపుకుంటాం. ఆ ఆనవాయితీ మనకుంది. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి రోజు కూడా సరస్వతీదేవి జన్మించిన రోజుగా భావించి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు మనం నిర్వర్తించుకుంటాం. జ్ఞానప్రదాయిని, విద్యకు సంబంధించిన తల్లి, చదువుల తల్లి సరస్వతీదేవికి ఈరోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మనం కూడా జ్ఞానాన్ని పొందిన వాళ్ళం, విద్యను పొందిన వారం అవుతాం. అలాగే మన పిల్లలు ఎవరైతే ఉంటారో వారసులు, వారికి విద్యారంభం చేసి అక్షరాభ్యాసం చేయడం వల్ల కూడా ఈరోజు తప్పనిసరిగా వారు జ్ఞానవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. కనుక 2025 ఫిబ్రవరి నెల 2వ తారీఖు ఆదివారం రోజున మనకు ఈ మాఘ పంచమి అనగా మాఘశుద్ధ పంచమి వచ్చింది. ఆ రోజు నిర్వర్తించవచ్చు. కొన్ని పంచాంగాల్లో ఫిబ్రవరి నెల 3వ తారీఖు సోమవారం రోజున ఈ మాఘ పంచమి, శ్రీ పంచమి వచ్చిందని చెప్పడం జరిగింది. మీ అవకాశాన్ని బట్టి ఫిబ్రవరి నెల 2వ తారీఖు ఆదివారం కానీ, ఫిబ్రవరి నెల 3వ తారీఖు సోమవారం కానీ ఏ రోజైనా సరే ఈ మాఘ పంచమి రోజున సరస్వతీదేవికి పూజించి మీ పిల్లలకు, మీ వారసులకు మీరు ఆ రోజు విద్యారంభము, అక్షరాభ్యాసం నిర్వర్తించి సుప్రభాతం ఛానల్ పెట్టుకుంటే మీరందరూ కూడా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, సుఖ సంతోషాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.